ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగిన ఆహారం నాకు అనుగ్రహింపుము. చూడండి, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, 2 విషయాలు నాకు సహాయం చేయమని, అనుగ్రహించమని వేడుకుంటున్నాడు. 2 మనవులు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. ఒకటి వ్యర్థమైనది, అబద్ధమును నాకు దూరంగా ఉంచమంటున్నాడు. దూరంగా ఉంచవలసినది వ్యర్థమైనది, అబద్ధం. చూడండి, దేవుని వాక్య ప్రకారం మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా కొన్ని వ్యర్థమైన వాటిని, కొన్ని అబద్ధములను మన జీవితాల్లో కలిగి ఉంటాం. వాటితోనే బ్రతుకుతాం. మనం ఈ లోకంలో ఉండగా అబద్ధీకులుగా ఉండకూడదు. వ్యర్థమైన వాటిని మనం అనుసరించకూడదు. వాటిని దూరపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అవి మనకు మాలిన్యతను, మస్టును ఉండి మనల్ని దేవునికి దూరం చేస్తాయి. వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైనది వినకూడదు, వ్యర్థమైనది మన హృదయంలో ఉండకూడదు, వ్యర్థమైనది మనం పలకూడదు. అబద్ధములాడు నాలుక మన జీవితాల్లో దేవుని సన్నిధిని దూరం చేస్తుంది. అందుకే దూరపరచవలసిన వాటిని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు భక్తుడు. 2ది, పేదరికం ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. ఎందుకనగా ఒకవేళ ఎక్కువ ఇస్తే, ఐశ్వర్యమును నీవిస్తే, నేను కడుపు నిండిన వాడినై నేను నిన్ను విసర్జిస్తానేమో. ఒకవేళ తక్కువైతే దొంగిలిడి దేవుని నామాన్ని దూషిస్తానేమో అంటున్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము కూడా ఎక్కువగా ఐశ్వర్యమును కోరుకుంటాం. పేదరికం వద్దంటాం. భక్తుడైతే అలాగంటలేదు. పేదరికము వద్దు, ఐశ్వర్యమును వద్దు. నాకు తగినంత, ఏ సమయానికి ఎంత కావాలో అంత నాకు ఇచ్చి, నాకు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. అవును, ఈ 2 అనుభవాలు గొప్పవి. ఆత్మీయులమైన మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో అనుదినం మనం కూడా ఈ 2 మనవులు తీసుకుని వస్తే మంచిది. ఏమని? వ్యర్థమైనదని నాకు దూరము చేయము, అబద్ధమును నాకు దూరపరచుము, పేదరికమును ఐశ్వర్యమును అయినను నాకు కలుగజేయకము, తగినంత నాకు అనుగ్రహించాయా అని మనం అనుదిన మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన చేయుట మంచిది. కనుక ఈ అనుభవం చాలా గొప్పది. లోకంలో అందరూ ఐశ్వర్యవంతులైపోయి, ధనవంతులైపోయి, కలిగిన దానికంటే ఎక్కువ కలిగి ఉండి సిరిని ప్రేమిస్తూ లోకములో వ్యర్థులైపోయి నష్టపోయిన వారు అనేకులు ఉన్నారు. కొందరు పేదరికంలో దేవునికి దూరమైన వారు ఉన్నారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ 2 అనుభవాలు గొప్పవి. మనం కూడా అనుదినము దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, దేవా, ఇదిగో వ్యర్థమైనది మా జీవితాల్లో ఉండకూడదు, దాన్ని దూరపరచు. 2వది, అబద్ధములు నాకు దూరపరచు. 3వది, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు, తగినంత మాత్రం నాకు అనుగ్రహించు, అప్పుడు నేను చక్కగా సేవిస్తాను. ఈ అనుభవాన్ని నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుట, అది దేవునికి ఇష్టమైనది. కనుక ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, మా పితరులు భక్తులు ఏ రీతిగా చక్కని అనుభవాన్ని కలిగి ప్రార్థించారో, అవును, మా జీవితాల్లో కూడా
వ్యర్థమైనది అబద్ధమును మాకు దూరపరచయ్యా. అది ఉండటం వల్ల మా ఆత్మీయ జీవితాలు మలినమై పాడైపోయే అవకాశం ఉంది. రెండవది, పేదరికమును ఐశ్వర్యమును మాకు దయచేయకయ్యా. మాకు ఎంత అవసరం ఉందో అంత మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. లోకంలో వ్యర్థులము, దుష్టత్వంలో చిక్కుని మలినతలో ప్రభా దొంగలము, అబద్ధీకులమైపోతావేమో. నీ ఎదుటికి వచ్చినప్పుడు మాలో సత్యం లేక నువ్వెవరివో ఎరుగవు పొమ్ము అంటారేమో. ప్రభా ఆ పరిస్థితులు లేకుండా మాకు సహాయపడము. ఇక్కడ ఉండగానే మా ఆత్మీయ జీవితాన్ని అలా కడుతురండి తండ్రి. మాకు తగినంత మాకు దయచేయండి. మా కనుదృష్టి, మా ఆలోచనలు, మా తలంపులకు కావలి కాయం. సంఘంగానే బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురండి. కొందరికి అనారోగ్యాలు ఉన్నాయి, బాగు చేయండి. యవనస్తుల భవిష్యత్తును దీవించండి. కుటుంబాలను ఆత్మీయంగా కడుతురండి. కుటుంబాల్లో బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు నీకు నమ్మకంగా ఉండి పొందుకునే కృప దయచేయండి. చాలినంత కృపను గ్రహించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.